గన్నవరం ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ నిర్మాణాన్ని ఏడాదిలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించామన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఈ నెల 9న ఎన్డీఆర్ఎఫ్ రీజనల్ ఆఫీస్ కు శంకుస్థాపన చేస్తామన్నారు ఆయన. బిల్డింగ్ కోసం భూములిచ్చిన రైతులకు 120 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించామన్నారు దేవినేని ఉమా. విజయవాడ పున్నమి ఘాట్లో ఏవియేషన్ షో కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఒకేసారి 1,00,000 మంది చూసేలా చర్యలు చేపట్టామని అన్నారు. కావాల్సిన భూమిని కూడా 50 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ భూమిని ఇవ్వటం వల్ల జిల్లా యంత్రాంగం వెంటబడి ఆ భూమిని కేటాయించడం వల్ల ఇమీడియట్గా డబ్బులు కూడా రిలీజ్ అయినాయి. సుమారు దగ్గర 120 కోట్లతో ఇవాళ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి శంకుస్థాపన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆ ప్రాంత ప్రజలు, శాసనసభ్యులు వంశీమోహన్, అలాగే పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాం. 12:30 గంటలకి ఏదైతే చిరకాల వాంఛ ఈ ప్రాంత ప్రజలు, ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు వచ్చినా గన్నవరం ఎయిర్పోర్ట్కి ఏమయ్యా ఇది కోనాలమ్మ బస్ స్టాండ్ లాగా ఉంది, ఈ ఎయిర్పోర్టు ఈ విధంగా ఉందని ఎప్పుడు ఆయన కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కేంద్రంతో ఎప్పటికప్పుడు సమీక్షించి ఇవాళ రికార్డు స్థాయిలో దేశంలో 1 సంవత్సరం లోపే న్యూ టెర్మినల్ బిల్డింగ్ అందుబాటులోకి రాబోతూ ఉంది. ప్రారంభోత్సవం కాబోతూ ఉంది. 12వ తారీఖు 12:30 గంటలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ కూడా, కేంద్ర మంత్రి మరి సుజనా చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. పార్లమెంటు సభ్యులను కూడా